ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలు కల్లాల్లోని ధాన్యం నీటిపాలైంది. ఆర్మూరు, బాల్కొండ, కామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట్, దోమకొండ మండలాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోళ్లలో ఆలస్యంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టుకుని వారం రోజులుగా వేచి చూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్లోని అకాల వర్షాలు, రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. అకాల వర్షాలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల తరచూ ధాన్యం తడిసి ముద్దగా మారుతుంది. కొనుగోలు ఇప్పటికే ఆలస్యంగా అవడంతో రైతులు మరింత నష్టపోతున్నారు. అటు కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఏకధాటిగా కురిసినటువంటి వర్షంతో ధాన్యం కుప్పలన్నీ కూడా నీట మునిగాయి. మనం చూడొచ్చు, పూర్తిగా వడ్లన్నీ కూడా తలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆరబెట్టిన ధాన్యం మొత్తం నీటి పాలైనటువంటి పరిస్థితి. రైతులు ఇప్పటికే 2 సార్లు అకాల వర్షాలు జిల్లాలో కురవడం జరిగింది. మరోసారి గత 2 రోజుల నుంచి నిరంతరాయంగా వర్షం కురుస్తుంది. దీంతో రైతులు చాలా నష్టపోతున్నారు. ఇకనైనా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్తున్నారు. రైతులు మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఎందుకు ఆలస్యమైంది అసలు కొనుగోలు? లేబర్ లేక 20 రోజుల నుంచి లేబర్ లేరు. మొన్న వచ్చారు లేబర్ లేక ఆలస్యం అయిపోయింది. మళ్ళీ లేబర్ ఉంటే సంచులు ఉంటే రాలేదు. ఇక అట్లా ఈ అకాల వర్షాలతో లేట్ అయిపోయింది. కాంట అయినాక 10 రోజులకు వేస్తున్నాయి సంచులు, అట్లా అయిపోయింది. అంటే ఆరుగాలం కష్టపడి పండించిన పంట మొత్తం నీటి పాలవుతుంది. ధాన్యం కుప్పలు నీటి పాలవుతున్నాయి. ప్రభుత్వం ఏం కోరుకుంటారో, అసలు ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలంటున్నారు. దాంట్లో ఎట్లా ఉంది? ప్రభుత్వము తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. ఇప్పుడు మొత్తము అకాల వర్షానికి తడిసి ముద్దైనాయి ధాన్యం మొత్తం. ఇది కూడా రైతులు మనకు జాప్యం దేంట్లో అంటే ఈ పాలక వర్గం నుండి కూడా మనకు కొంచెం నిర్లక్ష్యం జరిగింది. వాళ్ళు అమాలిని తొందరగా లేబర్ను తెప్పకపోవడం వలన ఆ మధ్యలో లారీలు రాలేవు, బ్యాగ్స్ లేక ఇవన్నీ ఇబ్బందులు కలగ. దానికి తోడుగా ఈ మనకు వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ కాగానే ఇప్పుడు మనకు క్వింటాలకు 10 కిలోల కడతా చొప్పున తీసుకుంటాం, లేకుంటే లారీ వాళ్ళు మేము రామని చెప్పేస్తున్నారు. ఈ విధంగా రైతులను అన్ని విధాలుగా నష్టపోతున్నాం. దీన్ని ప్రభుత్వం కూడా గమనించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద ఇటు నిజామాబాద్, అటు కామారెడ్డి జిల్లాలో వర్షం అంటే అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని చేకూర్చాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.